చేస్తే తెలుగులో కాదు అన్ని భాషల్లో రిలీజ్ చేస్తుందని, అన్ని భాషలు ఇచ్చేస్తుంది. డెఫినెట్ గా సబ్జెక్ట్ బాగుంటే ఏ భాషలో అయినా ఒకటే అది అద్భుతంగా చేస్తుందని. అయితే ఇందాక మీరు అన్నారు కదా, అంత అద్భుతమైన ఇది ఆయన వేధించారు, ఆయన్ని ఈ బెటర్ ఐ బెటర్ అని అన్నారు కదా. ఓటుకు నోటు కేసు నిజమేగా? ఇప్పుడు ఆయన డబ్బులతో అక్కడికి వెళ్ళి దొరికాడు, అదే కదా కేసు. ఇరికిచ్చారు ఆయన్ని. నేను అదే ఇరికిచ్చారు నిజమే. అయితే నేను అదే అడగబోతున్నా, అంతకు ముందు 10 మంది ఎమ్మెల్యేలో 12 మంది ఎమ్మెల్యేలో బీఆర్ఎస్ చేరారు, అప్పుడు టీఆర్ఎస్. అది తప్పులేదు, అది ఎవడు అడగల. ఎందుకంటే అక్కడే రెడ్ హ్యాండెడ్ గా కానీ లేకపోతే కళ్ళ కనపడే విధంగా నేను జరగల, వాళ్ళందరూ బుద్ధిమంతులా గెలిచి కూర్చున్నారు అనేది కనపడింది. దీన్ని ఎలా మీరు పిక్చరైజ్ చేస్తారు? దాన్ని ఆ సీన్ కూడా తీస్తా, దాన్ని ఎంత పకడ్బందీగా ఒక వీరుడిని ఇరికిచ్చారో. ఒక వీరుడు ఇప్పుడు ఒక మనిషిని లేపడానికి స్కెచ్లు వేస్తారండి. ఒక వీరుడిని డైరెక్ట్గా కొట్టలేం, డైరెక్ట్గా కత్తితో పొడిస్తే వాడు సాగం కొట్టేస్తాడు. వెన్నుపోటు బాహుబలిలో కూడా కట్టప్ప వెనక నుంచి ఎందుకు పొడుస్తాడు? ఎదురుగా పొడవలేక. ఒక వీరుడిని, ఒక పోరాట యోధుడిని డైరెక్ట్గా ఎవడు ఏమి చేయలేరు కాబట్టి ఒక పకడ్బందీగా ఒక వర్గం వాళ్ళందరూ కలిసి ఈ బండి ఇట్లా వస్తాడు ముందు మొత్తం డిజైన్ చేసుకున్నారు, స్టోరీ డిజైన్. పాలాన్ టైంకి ఇంట్లో బయలుదేరతాడు, మొత్తం గ్రీన్ మ్యాట్లో మొత్తం వర్క్ చేసుకున్నారు. ఏ కారులో వస్తాడు, ఎట్లా వస్తాడు, మేమందరం వస్తాం కలిసి, అక్కడ మేము ఏదో పని ఉందని తప్పించుకుంటాం, మీరందరూ పక్కన ఉండండి, పాపం పంపిద్దాం. మన ఉత్సాహవంతుడు, యువకుడు, పోరాట యోధుడు, అద్భుతం చేద్దాం, నమ్మిన దాన్నే విశ్వాసం అంటారు సార్. నమ్మిన దాన్ని చేద్దాం అనుకుంటే పకడ్బందీగా అన్యాయంగా ఇరికిచ్చారండి. మరి అంత చురుగ్గా ఉండే రేవంత్ రెడ్డి గారు ఎలాగా ఉచ్చులో పడ్డాడు సార్? భగవంతుడు కూడా ఒక్కొక్కసారి పొరపాటున నమ్ముతారు సార్. మిత్రద్రోహం కాదు, మిత్రద్రోహం అంటే అదే. మనం మిత్రద్రోహం, ఒక్కొక్క ఫ్రెండ్కి ప్రాణ కొన్ని సినిమాలు ఉంటాయి, ఫ్రెండ్ కోసం ప్రాణం ఇస్తారు. ప్రాణ స్నేహితుడు నడిచి ఫ్రెండ్ని మోసం చేసే సినిమాలు కూడా ఉంటాయి. ఆయన నమ్మి ఆయన ప్రాణ స్నేహితులుగా భావించి ఆయన ఇట్లా పట్టుకున్న ప్రమాదంలో చేయి వదిలేసి కింద అడిగి చెప్పారుగా వస్తున్నాడు ఈ సినిమా. అదే స్టోరీ మేము చేస్తాం, చూడండి మీకు చేసి చూపిస్తా. అంటే ఆ స్టోరీ నాకు తెలుసు, తెలియక నేను అడగడంలా. కానీ మామూలుగా స్టోరీ తెలియడం వేరు, దాన్ని పిక్చరైజ్ చేసి వాట్ ఈజ్ వాట్ అని చూపించడం. అయ్యో కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అదే అందుకని అరెస్ట్ డండన్ అరెస్ట్, పోలీసులు గీలీసు ఆ సీన్ ఉంటుంది. మామూలుగా ఉండదు. అరెస్ట్ తీసుకొచ్చి బయటికి వచ్చి మామూలుగా తప్పు చేసినట్టయితే భయపడతాడు. బయటకు వచ్చి రేయ్ నేను తప్పు చేయకుండా ఇచ్చారు, నేను బయటకు వచ్చి మెంత చూస్తాను, ఆ విజువల్ వేయండి, కడుపు నిండిపోతే దయచేసి ఒకసారి వేయండి ఆ విజువల్ ఉంటే. అయితే ఒక పని చేద్దాం, అసలు ఆ ఎపిసోడ్ ఎలా జరిగింది, ఇందాక గణేష్ గారు చెప్పిన విలన్లు ఎవరు ఆ ఎపిసోడ్ లో అనేది, దాంతో పాటు ఈ మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తంలో ఓటుకు నోటు కేసు అనేది ఎలా సృష్టించబడింది, దానివల్ల రేవంత్ రెడ్డికి జరిగిన నష్టం ఏంటి అనేది కూడా ఒక్కసారి డీటెయిల్గా చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.